హైడ్రా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. సోమవారం మొత్తం 78 ఫిర్యాదులు వచ్చాయి. ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు నలువైపులా నుంచి ఫిర్యాదుదారులు వచ్చి హైడ్రా కమిషనర్ను కలిసి వినతి పత్రాలు అందజేశారు. చెరువులు, నాలాలు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాలకు గురి అవుతున్నాయని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుల సమక్షంలోనే గూగుల్ మ్యాప్స్ను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చూపించి పూర్తి వివరాలను కమిషనర్ తెలుసుకున్నారు. అక్కడికక్కడే వారి ఫిర్యాదులను వివరించారు. సంబంధిత అధికారులకు ఆయా ఫిర్యాదులను కేటాయించి లోతైన విచారణ చేపట్టాలని కమిషనర్ సూచించారు. స్థానిక అధికారుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకుని ఫిర్యాదుదారుల సమక్షంలోనే విచారణ జరపాలని అధికారులకు ఆదేశించారు. 2 వారాల్లో మీ వద్దకే అధికారులు వచ్చి విచారణ చేపడతారని అధికారుల ఫోన్ నెంబర్లను కూడా ఫిర్యాదుదారులకు అందజేశారు. 4 వారాలకు సమస్య పరిష్కారం కాకుంటే తర్వాత నేరుగా తానే వచ్చి విచారిస్తానని చెప్పారు. ముందుగా విచారణ జరిపిన కబ్జాదారుల మీద కేసులు పెట్టాలని సూచించారు. కబ్జాల చేర నుంచి కాపాడిన ప్రభుత్వ భూములు, పార్కుల చుట్టూ ఫెన్సింగ్ వేసి వాటిలో ప్రొటెక్టెడ్ బై హైడ్రా అని బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జూలై 2024 తర్వాత అనుమతి లేని నిర్మాణాలు జరుగుతుంటే వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. చెరువుల FTL పరిధులు పెరుగుతున్నాయనే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వెంటనే ఈ విషయమై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. సర్వే ఆఫ్ ఇండియా, NRSC శాటిలైట్ ఇమేజీలతో పాటు గ్రామాలకు చెందిన మ్యాప్లను పరిశీలించి వాటి FTL పరిధిని నిర్ధారించాలని సూచించారు. అమీన్పూర్ చెరువు, దుర్గం చెరువు, మున్సిరాబాద్ చెరువు, మాసబ్ చెరువు ముందుగా పరిశీలించాలన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామం సర్వే నెంబర్ 119 నుంచి 220 వరకు ఉన్న 408 ఎకరాలలో అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. గతంలో 3800 మంది అక్కడ గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఇంటి స్థలాలు కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ భూమి ప్రభుత్వానిదని తేల్చితే తామంతా కోర్టును ఆశ్రయించామని హైడ్రా కమిషనర్కు వివరించారు. హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ అక్కడ వారు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి ఇంటి స్థలాలు అమ్మేస్తున్నారని పేర్కొన్నారు. ఇలా 700 పైచిలుకు ఇళ్లు నిర్మాణం జరిగాయని, ప్రభుత్వ శాఖలు కూడా కరెంటు, తాగునీరు, రహదారుల సౌకర్యం కల్పిస్తున్నాయని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. హైడ్రా ఈ విషయమై జోక్యం చేసుకోవాలని గతంలో అక్కడ ఇంటి స్థలాలు కొన్నవారు అభ్యర్థించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం కొంట్లూరు చెరువులో 2 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారని, 59 జీవో ప్రకారం రెగ్యులైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, వెంటనే ఆ భూమిని కాపాడాలంటూ ఫిర్యాదు అందింది. నిజాంపేట మున్సిపాలిటీలోని మొదటి డివిజన్లో 2900 గజాల పార్క్ను స్థానికులు కబ్జా చేస్తున్నారని కేవీఆర్ రెయిన్బో కాలనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈ పార్కులో వ్యాయామానికి సంబంధించిన పరికరాలు అమర్చితే వాటిని తొలగించి కబ్జా చేయబోగా తాము అడ్డుకున్నామని, అక్కడ హైడ్రా బోర్డు పెడితే పార్క్ను కాపాడిన వారవుతారని ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ మండలం చింతలకుంట ప్రాంతంలోని మన్సూరాబాద్ పెద్ద చెరువు FTL పరిధిని పెంచేసి తమ ఇంటి స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లేదని వాసవి గ్రాడ్యుయేట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. గతంలో ఉన్న గ్రామ పంచాయతీ లేఅవుట్ను 1993లో కూడా ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు.
6 ప్లాట్ ఉన్నాము. బడంగ్పేట్ విలేజ్ సర్వే నంబర్ 8586 40 ఫీట్ రోడ్ ఫస్ట్ లేఅవుట్ మాది. ఆ లేఅవుట్లో ఆనంద్ రెడ్డి అతను ఆక్యుపై రోడ్ ఆక్యుపై చేసి కాంపౌండ్ వాల్ కట్టిండు. సో దీనికి నేను ఎన్నో మున్సిపల్ ఆఫీస్ తిరిగాను, వేరే ఆఫీసెస్ అన్ని తిరిగినా కూడా పరిష్కారం దొరకలే నాకు. సో నౌ ఐ అప్రోచ్డ్ హైడ్రా with a lot of hope and IAS officer. So he has assured me that he will solve this problem. This approach road should be restored as early as possible. Thank you. 1980 మా ఐలాపూర్ విలేజ్లో ఒక 3,800 రిజిస్టర్డ్ ప్లాట్స్ ఉన్నాయి. 1983లో మేము అందరం కొన్నాము. కానీ అది కొద్ది రోజుల తర్వాత అది గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేసి దాన్ని మేము కోర్టులో ఛాలెంజ్ చేసి 3 times మా ఫేవర్లో వచ్చింది. మళ్ళీ అప్పీల్కి వెళ్ళడంతో అది స్టేటస్ కో మెయింటైన్ చేయమని అంటిల్ ఫైనల్ ఆర్డర్ జడ్జిమెంట్ స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పారు. కానీ ఈ స్టేటస్ కో మెయింటైన్ మేము కోర్టుని అవాయిడ్ చేసి వెయిట్ చేస్తున్న టైంలో ఈ థర్డ్ పార్టీ ఎంక్రోచర్స్ వచ్చేసి స్టేటస్ కో మెయింటైన్ చేయకుండా అక్కడ ఆల్రెడీ ఒక 600 నుంచి 700 ఇల్లు కట్టడం జరిగింది. మేము దాన్ని చూడడానికి ప్రశ్నించడానికి అక్కడికి వెళ్తుంటే అక్కడ మాకు లోకల్ విలేజర్స్ కానీ వాళ్ళు దాడులు చేయడం జరుగుతుంది. అందుకే మాకు ఇంకా ఏమి అర్థం కాక ఎక్కడ పోవాలో అర్థం కాక మేము హైడ్రా కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఇప్పుడే మేము ఇక్కడైనా మాకు తప్పకుండా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. మా ఐలాపూర్ విలేజ్లో ఒక